6 నెలల క్రితం ఓ వ్యక్తి కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులంతా అతడి కోసం వెతకని చోటంటూ లేదు. కుటుంబ సభ్యులే కాదు, గ్రామస్తులు కూడా ఊరు వాడ గాలించారు. పోలీసులకు కూడా కంప్లైంట్ చేశారు. పోలీసులు కూడా కనిపించకుండా పోయిన వ్యక్తి గురించి వెతికారు. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. ఎక్కడా అతడి ఆచూకీ దొరకలేదు. దాదాపు 6 నెలల తర్వాత ఓ మృతదేహాన్ని కనుగొన్నారు పోలీసులు. అది ఆ కనిపించకుండా పోయిన వ్యక్తిదే అంటున్నారు. అతడి భార్య మాత్రం కాదని చెప్తోంది. ఇంతకీ ఈ కేసులో ఏం జరిగింది? కనిపించకుండా పోయిన ఆ వ్యక్తి ఎవరు? లెట్స్ వాచ్. పంట పొలాలకు అడవి పందుల బెడద సాధారణంగా ఉండేది. అడవి పందులు వచ్చి పంటలను ధ్వంసం చేయడం, వాటిని చంపేందుకు పొలం చుట్టూ కరెంటు ఫెన్సింగ్ పెట్టడం మామూలే. అయితే కొన్నిసార్లు ప్రమాదవశాత్తు ఆ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ తాకి మనుషులు కూడా చనిపోతుంటారు. అడపాదడపా మనుషులు చనిపోయిన సంఘటనలు కూడా మనం చూస్తూనే ఉంటాం. తిరుపతి జిల్లా పాకాలకు చెందిన ఉమర్ ఫరూక్ 6 నెలల క్రితం కనిపించకుండా పోయాడు. పాకాల పోలీస్ స్టేషన్ సమీపంలో ఉండే అబ్దుల్ కరీం కుమారుడు ఉమర్ ఫారూక్ చికెన్ సెంటర్ నడిపేవాడు. మే 3 నుంచి ఉమర్ ఫారూక్ ఇంటికి రాలేదు. అది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయం. ఉమర్ ఫారూక్ కోసం ఊరంతా గాలించారు కుటుంబ సభ్యులు. పోలీసులకు కూడా కంప్లైంట్ చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. బంధువుల ద్వారా వాకప్ చేసినా ఉమర్ ఫారూక్ ఆచూకీ దొరకలేదు. అలా రోజులు నెలలు గడిచిపోయాయి. అందరిలోనూ ఆశలు సన్నగిల్లాయి. అతడి భార్య తస్లీమా భాను మాత్రం ఎప్పటికైనా తన భర్త తిరిగి వస్తాడని ధీమాగా ఉంది. మే నెలలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా జరుగుతోంది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు తెరవెనుక ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అదే సమయంలో ఉమర్ ఫారూక్ కూడా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం కేసులు దింపుతున్నాడు అని పోలీసులకు సమాచారం అందింది. పంటపల్లి దగ్గర కాయల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి పొలం ఉంది. దానిని మోహన్ రెడ్డి అనే వ్యక్తి లీజుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఆ పొలానికి అడవి పందుల బెడద తీవ్రంగా ఉండటంతో కరెంటు ఫెన్సింగ్ ఏర్పాటు చేశాడు మోహన్ రెడ్డి. అదే పొలంలో ఉన్న ఓ గదిలో ఉమర్ ఫారూక్ మద్యం దింపుతున్నాడు అని పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లారు పోలీసులు. వారిని చూసి ఉమర్ ఫారూక్ పరుగులు అందుకున్నాడు. అతడితో పాటే ఉన్న మరో 2 వ్యక్తులు గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. పారిపోతున్న క్రమంలో పందుల కోసం వేసిన కరెంటు తీగలు ఉమర్ ఫారూక్ కాలికి తగిలాయి. కరెంటు షాక్తో అక్కడికక్కడే ఉమర్ ఫారూక్ ప్రాణం పోయింది. కానీ ఎవరూ గుర్తించలేదు. ఇదంతా మే 4న జరిగింది. తర్వాతి రోజు ఉదయం మోహన్ రెడ్డి పొలానికి వెళ్లాడు. పంటను పరిశీలిస్తుండగా ఉమర్ ఫారూక్ మృతదేహం కనిపించింది. కంగారు పడ్డ మోహన్ రెడ్డి విషయం తన భార్యతో చెప్పాడు. విషయం బయటికి తెలిస్తే తమ మీద పోలీస్ కేసు అవుతుంది, జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అందుకే ఎవరికీ తెలియకుండా పొలంలోనే గొయ్యి తీసి ఉమర్ ఫారూక్ మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఆ తర్వాత రిలాక్స్ అయ్యారు. ఘటన జరిగిన దాదాపు 6 నెలల తర్వాత ఈ విషయం ఐడి పార్టీ పోలీసుల ద్వారా వెలుగులోకి వచ్చింది. దాంతో లోకల్ పోలీసులు ఆ ప్రాంతంలో తవ్వి చూశారు. తిరుపతి నుంచి ఫోరెన్సిక్ నిపుణులు క్లూస్ టీమ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అవశేషాలను వెలికితీసి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు పంపారు. ఘటనా స్థలంలో లభ్యమైన దుస్తులు ఉమర్ ఫారూక్ వేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కనిపించకుండా పోయిన ఉమర్ ఫారూక్ చనిపోయాడు అని అందరూ నమ్ముతున్నారు. ఒక్క భార్య తప్ప. ఉమర్ ఫారూక్ బతికే ఉన్నాడని, ఎక్కడో చోట క్షేమంగా ఉన్నాడు అని చెబుతోంది. తప్పకుండా తిరిగి వస్తాడని కన్నీళ్లతో ఎదురు చూస్తోంది.